సుహాస్ సంకీర్తన జంటగా నటించిన సినిమా జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్టర్. దసరా కానుగ్గా అక్టోబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి నువ్వే నాకు లోకం అనే గీతాన్ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. భార్య ఎడబాటును తట్టుకోలేక భర్త వేదనతో పాడే గీతం ఇది. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశారు, కార్తీక్ పాడారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో జనక అయితే గనక రూపుదిద్దుకుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రముఖ నటుడు ఆదిత్య ఓం ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 షోలో కంటెస్టెంట్గా ఉన్నాడు. ఇదే సమయంలో అతను నటించిన బందీ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. తిరుమల రఘు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ తన మిత్రుడు వెంకటేశ్వరరావు దగ్గుతో కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో రఘు తిరుమల మాట్లాడుతూ సింగిల్ క్యారెక్టర్తో తీసిన సినిమా ఇది. ప్రకృతిని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రను ఆదిత్య ఓం పోషించారు. ఆ లీగల్ అడ్వైజర్ పాత్రను అడవిలో వదిలేస్తే ఏం జరిగిందన్నదే బందీ మూవీ. 3 ఏళ్ల పాటు ఆదిత్య ఓం తమతో జర్నీ చేశారని, ఎక్కడా డూప్ వాడకుండా యాక్షన్స్ ఆయనే రిస్క్ తీసుకుని చేశారని దర్శక నిర్మాత రఘు తిరుమల తెలిపారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్తో తీసిన సినిమాని, అందరూ ఈ పాయింట్తో కనెక్ట్ అవుతారని యుఎస్ పంపిణీదారుడు విఎఫ్ఎక్స్ హెడ్ జాకబ్ తెలిపారు. గతేడాది నేనేనా సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన రెజీనా ఇప్పుడు ఉత్సవం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డిఫరెంట్ జానర్ మూవీస్లో చేసిన రెజీనా ఈ మధ్య కాస్తంతా వెనుకబడింది. అందుకు కారణం ఆమె తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తుండటమే. ఇదిలా ఉంటే ఏ విషయం గురించైనా తన మనసులో మాట టక్కున చెప్పేసే రెజీనా రిలేషన్షిప్స్ గురించి కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలామందితో రిలేషన్షిప్ను మెయింటైన్ చేశానని, తను సీరియల్ డేటర్నని తెలిపింది. కానీ ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్నట్టు చెప్పింది. గతంలో పలువురు తెలుగు హీరోలతో ఆమె రిలేషన్లో ఉందనే వార్తలు వచ్చాయి. వాటిని రెజీనా ఎప్పుడూ ఖండించలేదు. తాజాగా ఆమె చెప్పిన మాటలు వింటుంటే ఆ వార్తల్లో నిజం ఉందనే అనుకోవాల్సి ఉంటుంది. ఐటెం సాంగ్స్లో ఆడవారిని ఆటబొమ్మలుగా చూపిస్తున్నారనే విమర్శల్లో అర్థం లేదని పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తెలిపింది. వినోద ప్రధానంగా తీసే ఆ పాటలను ఐటెం సాంగ్స్ అని మీడియానే సంబోధిస్తోందని, జనరల్ పబ్లిక్ అసలు ఆ దృష్టిలో చూడటం లేదని ఆమె చెప్పింది. కేవలం అందాల ప్రదర్శన కోసమే ఆ పాటలను తీస్తారనే దానిలో వాస్తవం లేదని, ఆ పాటల ద్వారా ప్రేక్షకుల వినోదాన్ని పొందుతున్నారని, ఎన్నో స్పెషల్ సాంగ్స్కు ప్రజలు స్టేజీలపై నర్తించడం తాను చూశానని తెలిపింది. ప్రభుదేవ వేదిక జంటగా నటిస్తున్న పేట్టా ర్యాప్ మూవీలో సన్నీ లియోన్ ఓ స్పెషల్ సాంగ్లో నర్తిస్తోంది. ఈ మూవీ ఇదే నెల 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సన్నీ లియోన్ ఇందులోని స్పెషల్ సాంగ్ను తానెంతో ఎంజాయ్ చేస్తానని తెలిపింది. పోర్న్ స్టార్గా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉన్న సన్నీ లియోన్ ఇప్పుడు వివిధ భాషల్లో రకరకాల జానర్స్లో మూవీస్ చేస్తోంది. మలయాళంలో రంగీలా, షేరో చిత్రాలను, తమిళంలో వీరమదేవి, కొటేషన్ గ్యాంగ్ పార్ట్ 1 సినిమాలను, కన్నడలో ఉపేంద్ర, యుఐ మూవీని, హిందీలో కోకోకోలా, హెలెన్ సినిమాల్లో నటిస్తోంది. అలానే ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ మూవీలో స్పెషల్ సాంగ్లో నటిస్తోంది. 3-2 మూవీతో సూపర్ డూపర్ హిట్ను తన కిట్లో వేసుకున్న రాజ్కుమార్ రావు తాజాగా యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీతో కలిసి నటించిన సినిమా విక్కీ విద్యా కావోవాలా వీడియో. అక్టోబర్ 11 దసరా కానుగ్గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 1990 బ్యాక్డ్రాప్లో జరిగిన కథ ఇది. కొత్తగా పెళ్ళైన ఓ జంట తమ ఫస్ట్ నైట్ను ముచ్చటపడి సీడీలో బంధిస్తుంది. తీరా చూస్తే మర్నాడుకది కాస్త మాయమైపోతుంది. చేజారిన ఆ సీడీని తిరిగి పొందడానికి ఈ జంట ఎన్నెన్ని తిప్పలు పడింది, అందులో వారికి తారసపడిన వ్యక్తులెవరనేదే ఈ సినిమా కథ. డ్రీమ్ గర్ల్ ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన విక్కీ విద్యా కావోవాలా వీడియోలో విజయరాజ్, మల్లికా షరావత్, అర్చనా పురాణ్ సింగ్, ముఖేష్ తివారీ, షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు.